నమస్కారం ఎంఎం న్యూస్ కు స్వాగతం. ముందుగా ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు చూద్దాం. సిరి సహస్ర రైజింగ్ ప్యాలెస్ లో ఘనంగా వినాయక చవితి పూజలు. గణనాథుని ఆశీస్సులతో ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించిన చిన్న శ్రీను. గజపతి నగరంలో అవగాహనాత్మకంగా న్యాయ సదస్సు. ప్రజలకు చట్టాలపై అవగాహన తప్పనిసరన్న న్యాయమూర్తి విజయ్ రాజ్ కుమార్. రాజాం పరిధిలో గంజాయి విక్రేతలను అరెస్టు చేసిన పోలీసులు. మాదక ద్రవ్యాల తరలింపుకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన సిఐ ఉపేంద్ర. విజయనగరం పట్టణంలోని ధర్మపురి వద్ద ఉన్న సిరి సహస్ర రైజింగ్ ప్యాలెస్లో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్మన్ వైసీపీ నాయకుడు మజ్జి శ్రీనివాసరావు, ఆయన సతీమణి పుష్పాంజలి దంపతులు, కుమార్తె సిరి సహస్ర, అల్లుడు ప్రదీప్, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి వేద మంత్రాల నడుమ విశేషంగా గణనాథునికి పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా చిన్న శ్రీను మాట్లాడుతూ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణాన్ని రక్షిస్తూ పండుగలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ప్రకృతిని ఆరాధించడమే వినాయక చవితి యొక్క ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. వినాయక చవితి సందర్భంగా జిల్లా ప్రజలందరికీ గణనాథుని ఆశీస్సులు కలగాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు మజ్జి సిరి సహస్ర ఆకాంక్షించారు. విజయనగరం పట్టణంలోని తన నివాసంలో వినాయక చవితి పూజను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు భర్త బడుకొండ ప్రదీప్ నాయుడుతో కలిసి వినాయక వ్రతాన్ని ఆచరించారు. అనంతరం పండితులచే వేదాశీర్వచనం పొందారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వినాయక చవితి పండుగ అంటే చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఇంట్లో ఆనందం, ఉత్సాహం వెల్లివిరుస్తుందని తెలిపారు. ప్రకృతిలో దొరికే మట్టి, వివిధ రకాల పత్రి ద్వారా వినాయకునికి పూజ చేయడం ప్రకృతిని ఆరాధించడమేనని స్పష్టం చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని రక్షించడంలో తొలి ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు.
భిక్షాటన చేసుకునే భార్యాభర్తలు రోడ్డు ప్రమాదంలో ఒకేసారి దుర్మరణం పాలైన ఘటన శ్రీకాకుళం జిల్లా జీసిగడం మండలం వాండ్రంగి మెయిన్ రోడ్డులో జరిగింది. పొందూరు మండల పరిధిలో గల పాత బస్టాండ్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని భార్యాభర్తలు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భిక్షాటన చేసుకునే ఇరువురు భార్యాభర్తలు వేకువజామున బహిర్భూమికి వెళ్లే సమయంలో కళ్లు కనబడిన భాగ్యలక్ష్మిని గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే ఆమె మృతి చెందడంతో ఆమె భర్త బలగ భగవతిరావు తన కళ్ల ముందే భార్య మరణం చూసి తట్టుకోలేక సొమ్మసిల్లి అక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జీసిగడం ఎస్ఐ మధుసూదన్ రావు తెలిపారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో వినాయక చవితి సందర్భంగా జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా వినాయకునికి పూజలు నిర్వహించారు. ఈ మేరకు జిల్లా పరిషత్ సిబ్బందితో కలిసి పూజారులు వినాయక వ్రతం ఆచరింపజేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా చిన్నశ్రీను మాట్లాడుతూ ప్రజలంతా వినాయకునికి దయ వలన సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఉమ్మడి జిల్లాలో వర్షాలు సమృద్ధిగా పడి పంటలు బాగా పండాలని భగవంతుని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ కార్యాలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలకు చట్టాలపై అవగాహన తప్పనిసరిగా ఉండాలని గజపతినగరం మండల కోర్టు న్యాయమూర్తి ఏ విజయరాజ్ కుమార్ అన్నారు. విజయనగరం జిల్లా గజపతినగరం మండలంలోని మరుపల్లి గ్రామ పరిధిలో గల ఓలం కంపెనీలో పనిచేస్తున్న మహిళలకు రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాల మేరకు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య ఉన్నా లేకపోయినా చట్టాలపై అవగాహన ఉండాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందకపోతే కోర్టు ద్వారా సహాయం పొందవచ్చని తెలిపారు. బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. వ్యక్తిగతంగా ఎలాంటి అన్యాయం జరిగినా న్యాయస్థానాల ద్వారా న్యాయం పొందవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో గజపతినగరం ఎస్ఐ కిరణ్ కుమార్ నాయుడు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. దేశ ప్రజల సామాజిక జీవన విధానంలో గణపతి నవరాత్రుల వేడుకలు పల్లె నుండి పట్టణం వరకు ప్రజల సాంస్కృతిక ఐక్యతను బలోపేతం చేస్తాయి. వినాయకుని చవితి పర్వదినం సందర్భంగా విజయనగరం పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పురవీధులలో యువత ఉత్సాహంగా వినూత్న పద్ధతుల్లో రకరకాల వినాయక విగ్రహాలను నెలకొల్పారు. అన్ని విఘ్నాలను తొలగించి ప్రజలకు శుభాలను చేకూర్చే ఆది దేవునిగా విఘ్నేశ్వరుడు హిందూ మత సాంప్రదాయంలో ప్రత్యేక పూజలు అందుకుంటున్న ప్రజల్లో మత సామరస్యం, దైవభక్తి, సమిష్టి తత్వం బలపడాలని పెద్దలు ఆకాంక్షించారు. ఈ అంబర్సత్రం జంక్షన్, హనుమాన్ జంక్షన్లో నేటికి 20 సంవత్సరాలు పెట్టి కూడా ఇక్కడ వినాయకుని విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. మొదటి సంవత్సరం 3 రోజులుగాను, నేటికి 25 సంవత్సరాలు పెట్టి కూడా ఇక్కడ వినాయక విగ్రహం పెట్టి ఇక్కడ పిల్లలు, యూత్ కుర్రవాళ్ళందరూ కూడా దినదిన ప్రవర్తమై యుక్త వయసు వివాహ కాలసం గుచ్చి చక్కగా విద్యా ఉద్యోగం ప్రారంభించినటువంటి వినాయకుడికి సిద్ధి వినాయకుడు, బుద్ధి వినాయకుడు పేరు గావించారు. కాబట్టి ఇక్కడ కోరుకునే తలచిన వెంటనే ఆ సిద్ధి వినాయకుడు సిద్ధింపచేస్తాడు. కావున ఇక్కడ సిద్ధి వినాయకుడిని బుద్ధిని ప్రసాదిస్తున్న బుద్ధి వినాయకుడిని ప్రసాదించి ఈ యూత్ కురాలు నేటికి 20 సంవత్సరాలు పెట్టి కూడా ఈ వినాయకుడు పెట్టడం జరుగుతుంది. చాలామంది వచ్చి చాలా ముడుపులు కట్టి ఆ వినాయకుడు అనుగ్రహం చేత అష్ట కష్టాలను కూడా తీర్చుకొని కోరిక సిద్ధింపజేస్తారు. కాబట్టి ఈ సిద్ధి వినాయకుడు అనే ప్రసాదం ఉన్నది హనుమాన్ జంక్షన్లో.
నేటికి 25 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ వినాయకుని పెడుతున్నాం. ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా మా కమిటీ సభ్యులందరూ యువత పాల్గొని అందరూ మా మొత్తంగానే మా కమిటీ తరపున చందాలు వేసుకొని ప్రతి సంవత్సరం ఇది చేస్తాం. ప్రతి సంవత్సరం 25th యానివర్సరీ కాబట్టి ఇంకా భారీగా చేస్తున్నాం. గజముఖ గణపతిని పెట్టాం 14 అడుగులు. ఏటా పెంచుకుంటూ వెళ్తున్నాం. దానివల్ల కుర్రోళ్ళు ఫ్యామిలీస్ మేము అందరం బాగుంటామని ఒక నమ్మకంతో ప్రతి సంవత్సరం చేసుకుంటూ వెళ్తాం. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా బాగా చేస్తాం తెలియజేస్తాం. నేటికి 25 సంవత్సరాలు బట్టి వినాయకుడిని ప్రదర్శించడం జరుగుతుంది. మేము కమిటీ నెంబర్స్ అలాగా 35 నుండి 50 నెంబర్స్ గట్రా ఉన్నాం. వాళ్ళందరూ కూడా వినాయకుడు పెడదామని స్టార్ట్ చేసిన కాడి నుంచి ప్రతిరోజు వచ్చి మేము ఇక్కడ మీటింగ్ అవ్వడం, ఏ విధంగా పెడితే బాగుంటుంది అని 25 సంవత్సరాలు బట్టి కూడా ఏ కలహాలు గట్రా ఏమీ లేకుండా అందరం ఒకటి వినాయక చవితి చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం కొంచెం ప్రత్యేకత ఏంటంటే ఇది 25వ సంవత్సరం మేము స్టార్ట్ చేసి, అందుకని చెప్పేసి చాలా గ్రాండ్గా గజముఖ గణపతిని ప్రదర్శించడం జరిగింది. విజయనగరం జిల్లా రాజాం పట్టణంలోని ఎరువుల దుకాణంపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పట్టణానికి చెందిన ఆంజనేయ ట్రేడర్స్ ఎరువుల దుకాణంలో ఎరువులు అధిక ధరలకు అమ్మినట్టుగా, మరోవైపు బిల్లులు ఇవ్వడంలో కూడా అక్రమాలు జరిగినట్లుగా అధికారులు గుర్తించారు. దీంతో సుమారు 16 లక్షల రూపాయలు విలువ చేసే ఎరువులను సీజ్ చేసి డీలర్ మీద వైలేషన్ ఆఫ్ FCO ఈసీ యాక్ట్ను కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ ఎవరైనా అధిక ధరలకు ఎరువులు అమ్మినా, బిల్లులు లేకుండా ఇచ్చినా వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు యూరియా అమ్మకాలు చేసేటప్పుడు అనవసరమైన వాటిని ముడిపెట్టవద్దని ఆదేశించారు. ఎంఆర్పీ కంటే అధిక ధరలకు అమ్మితే యూరియా నిల్వ మొత్తం స్వాధీనం చేసుకొని వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు పంపిణీ చేస్తామని హెచ్చరించారు. ఈ దాడుల్లో వ్యవసాయ శాఖ, పోలీస్, రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు పాల్గొన్నారు. అత్యుత్తమంగా డీజీపీ విజిలెన్స్, అలాగే స్పెషల్ CS అగ్రికల్చరు కమిషనర్ గారు మరియు మిగతా అధికారులందరూ మాకు యూరియా తాలూకా పరిస్థితి ఎలా ఉంది, దాని మీద మన డీలర్లు తీసుకున్న యూరియా సక్రమంగా రైతులకు ఇస్తున్నారా లేదా అనే అంశం మీద మాకు తనిఖీలు నిర్వహించమని చెప్పారు. అలాగే మన లోకల్కి వచ్చినప్పటికీ విజిలెన్స్, మేము, అలాగే మన రెవెన్యూ వాళ్ళు, మేము తర్వాత స్థానిక ఎస్ఐ మేము ఒక టీముగా వెళ్ళి ప్రతి మండలంలో అన్ని షాపులు తనిఖీ చేసి మా ప్రభుత్వం వారు ఇచ్చిన యూరియా సక్రమంగా రైతులకు అందుతుందా లేదా, వీళ్ళు అంటే కరెక్ట్గా రైతులకు బిల్లులు ఇస్తున్నారా లేదా, అధిక ధరలకు అమ్ముతున్నారా, లేకపోతే ఏమైనా పక్కదారి పడుతుందా అనే అంశం మీద మాకు తనిఖీలు నిర్వహించమని చెప్పడం జరిగింది. అందులో భాగంగా మేము తనిఖీలు చేస్తూనే ఉన్నాము నిన్నటి నుంచి. అంతకుముందు కూడా చేయడం జరిగింది. అయితే నిన్నను పేపర్లో ఒక అంశము, ఒక రైతు కంప్లైంట్ చేశారు అధిక ధరలకు అమ్ముతున్నారు అనేది. ఆ అంశాన్ని పురస్కరించుకొని, అలాగే మా పై అధికారులు, రాష్ట్ర అధికారులు ఇచ్చిన అంశాన్ని కూడా మేము పురస్కరించుకొని ఈరోజు ఈ షాప్ మీద మేము తనిఖీకి రావడం జరిగింది. అయితే ఇక్కడ తనిఖీకి వచ్చిన సందర్భంలోన మాకు కొన్ని నిబంధనలకు విరుద్ధంగా కొన్ని అంశాలు మనం బయటపడ్డాయి. మొదటిది ఏంటంటే కొంచెం అధిక ధరకి యూరియా అమ్ముతున్నారు. అంటే 267 రూపాయలకు అమ్మాలి, అది 50 పైసలు, కానీ అది 300 వరకు అమ్ముతున్నట్టు మాకు ఇక్కడ మా తనిఖీల్లో అంటే బయటకు వచ్చింది. బిల్లు కూడా వ్యత్యాసం ఉందండి. బిల్లులు మేము చూసిన తర్వాత బిల్లుకి స్టాక్ బుక్కి, అంటే గ్రౌండ్ బ్యాలెన్స్కి స్టాక్ బుక్కి సరిపోయింది, కానీ బిల్లులు మేము ఇండివిజువల్గా ఏ రైతుకి ఇచ్చారని వెరిఫై చేస్తే, అలాగే పాస్ డేటా అనేది మా దగ్గర ఉంటుంది. అంటే IFMS డేటాలో మేము సరిపోల్చుకుంటే మాకు అక్కడ వ్యక్తులు కూడా వేరియేషన్ మాకు కనబడిందండి. సో ఇవన్నీ గ్రేవ్ మిస్టేక్స్ అనమాట. వైలేషన్ ఆఫ్ FCO యాక్ట్, అలాగే EC యాక్ట్. దాన్ని పురస్కరించుకొని మేము ఇమీడియట్గా ఆ చట్టాలు, ఏవైతే చట్టాలు దీనికి వర్తిస్తాయో ఆ చట్టాల ప్రాప్తికి మేము వీళ్ళ మీద చర్యలు తీసుకున్నాము. ఆ చర్యలు ఏంటంటే ఇమీడియట్గా మేము ఇక్కడ ఏదైతే ఫెర్టిలైజర్ స్టాక్స్ ఉన్నాయో అవి మేము ఇమీడియట్గా సీజ్ చేయడం జరిగింది. దీన్ని మేము పై అధికారులకి నివేదించి వాళ్ళు ఏ విధంగా చర్యలు తీసుకుంటారో దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది డీలర్ గారు. 15,91,350 రూపాయల సరుకు, 17 టన్నుల వరకు, అంటే అన్ని రకాలు యూరియా, అంటే యూరియా లేదు, DAP, MOP కాంప్లెక్స్లు, అలాగే ఇతర చిన్న చిన్న ఆర్గానిక్ సంబంధించి ఎరువులు అవి కూడా మేము సీజ్ చేయడం జరిగిందండి. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు.
సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. సా స స స సరి గరి గమ పని సా నిరి స నిరి స నిరి సా ని ద మా గరి స రి గమ. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం. అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం. గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. విజయనగరం జిల్లా బొండపల్లి మండల పరిధిలో మేకలు, గొర్రెలు, కోళ్లు, విద్యుత్ మోటార్లు దొంగతనం చేస్తున్న నలుగురిని అరెస్టు చేసినట్లు గజపతినగరం సీఐ జీఏవి రమణ తెలిపారు. వీరిలో ముగ్గురు వెదురువాడకు చెందినవారు కాగా మరో వ్యక్తి కొండకరకాంకు చెందినవాడని తెలిపారు. వారి నుంచి ఒక మోటార్, 2 గొర్రెలు, 2 కోళ్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. అదేవిధంగా దొంగతనం చేసేందుకు వినియోగించిన ఆటోను సీజ్ చేసి నలుగురిని రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ యు మహేష్, సిబ్బంది పాల్గొన్నారు. మాకు రాబడిన నమ్మకమైన సమాచారం మేరకు కొత్తపాలెం విలేజ్ జంక్షన్ దగ్గర 11 గంటలకి మేము ఒక 4 వ్యక్తుల్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళని 1 గంటకు అదుపులోకి తీసుకున్నాం. వారు చెప్పిన వివరాల ప్రకారం వాళ్ళందరూ కూడా బొండపల్లి మండలానికి చెందిన వెదిరివాడ పంచాయతీకి చెందిన వాళ్ళు 3, కొండకరికం 1. వీళ్ళందరూ మన ఏరియాలో దొంగతనాలు చేయడం జరిగింది. దాని మీద బొండపల్లి పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదుపరచడం జరిగింది. వారి వద్ద నుండి మనం ఒక మోటార్ని, 2 గొర్రెల్ని, 2 కోళ్ళని అండ్ ఈ అఫెన్స్ చేయడానికి ఉపయోగించిన ఒక ఆటోని కూడా సీజ్ చేయడం జరిగింది. వీరిని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తాం. విజయనగరం జిల్లా సంతకవిటి మండలం పొనుగుటి వలస యువకులు వినాయక చవితి సందర్భంగా ప్రతి ఏటా వినూత్నంగా గణేష్ మంటపాన్ని తయారు చేస్తారు. ఈ ఏడాది విశేషంగా ఈఫిల్ టవర్ నమూనాతో గణేష్ మంటపాన్ని సిద్ధం చేశారు. తక్కువ ఖర్చుతో స్క్రాప్ మెటీరియల్ వినియోగించి గతంలో చెరువు మధ్యలో జల గణేష్, టైటానిక్ గణేష్, ఇండియా గేట్ గణేష్, చంద్రయాన్ 2, రాకెట్ గణేష్ వంటి మంటపాలను రూపొందించి ఘనత సాధించారు. కాగా యువత ఏర్పాటు చేసిన మంటపం వద్ద సెల్ఫీలు, రీల్స్ తీసుకుంటూ సెల్ ఫోన్లో బంధించేందుకు పెద్ద ఎత్తున భక్తులు క్యూ కట్టడం ఇక్కడ విశేషం. అంతేకాకుండా ఆధ్యాత్మిక సాంప్రదాయ పద్ధతిలో 70 అడుగుల ఈఫిల్ టవర్లో మట్టి గణపతిని ఏర్పాటు చేయడంలో, డీజే సౌండ్ను నిషేధించడంలో కూడా పొనుగుటి వలస గ్రామ యువత ఆదర్శంగా నిలుస్తున్నారు. సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ అదే సమయంలో కొత్తదనాన్ని జోడిస్తూ యువకులు చేస్తున్న ప్రయత్నాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. విజయనగరం జిల్లా రేగిడి మండలం అంబకండి గ్రామంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్య సేవల నిమిత్తం లబ్ధిదారులకు 2,43,946 రూపాయల చెక్కును ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ పంపిణీ చేశారు. అంబకండి గ్రామానికి చెందిన డి శాంతిప్రియకు 94,172 రూపాయలు, ఆకేటి శారదకు 1,39,088 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును పంపిణీ చేశారు. నారాయణ వలస పంచాయతీ లచ్చరాయిపులం గ్రామానికి చెందిన పి కృష్ణకు 45,786 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ మాట్లాడుతూ పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం చంద్రబాబు అడిగిన వెంటనే ఈ నిధులను అందిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. అనంతరం స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లా గజపతి నగరంలోని సిమెంట్ రోడ్లో ఇటీవల కిరాణా షాపుల్లో జరిగిన వరుస దొంగతనాల కేసులో గజపతి నగరం మేదర వీధికి చెందిన గ్రంథి హరిశంకర్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు గజపతి నగరం సీఐ జిఏవి రమణ తెలిపారు. ఈ మేరకు ఆయన తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పూసర్ల మల్లేష్, పూసర్ల బాలాజీ కిరాణా దుకాణాలతో పాటు శాంబమూర్తి పిండి మిల్లులో 14,500 రూపాయలు నగదు అపహరించగా అతని వద్ద నుంచి 14,100 రూపాయలు నగదు రికవరీ చేశామన్నారు. వారిని అరెస్టు చేసి హరిశంకర్ను రిమాండ్కు, బాలుడిని జువెనైల్ హోమ్కు తరలించినట్లు తెలిపారు. వ్యాపారులు షాపుల ముందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో గజపతి నగరం ఎస్ఐ కిరణ్ కుమార్ నాయుడు సిబ్బంది పాల్గొన్నారు. గణేష్ టెంపుల్ ఏరియా ఏదైతే మార్కెట్ ఏరియా ఉందో మార్కెట్ ఏరియాలో 3-4 రోజుల క్రితం వస్తు దొంగతనాలు జరిగాయి. ఆ దొంగతనాల్లో ఒక 14,000 రూపాయలు క్యాష్ పోవడం జరిగింది. దాన్ని 2 కేసులు కట్టి రికవరీ చేయడం జరిగింది. దానిలో అఫెన్స్లో పాల్గొన్న వాళ్ళు కూడా మన గజపతినగరం చెందిన 2 వ్యక్తులు. ఒకరేమో గ్రంథి హరిశంకర్, ఇంకొకరేమో జువెనైల్. వీళ్ళిద్దరూ కూడా ఈ షాపుల్లో దూరి ఏదైతే కౌంటర్ ఉందో కౌంటర్లో ఉన్న డబ్బులు అవి తీసుకెళ్ళిపోవడం, షాపులో వస్తువులు చంద్రవందం చేయడం, ఈ వరుస దొంగతనాల మీద టీంని ఏర్పాటు చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న వర్తకులు కూడా మీ ద్వారా చేసినట్టు ఏంటంటే ప్రతి షాప్లో మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ప్రకారం సీసీ కెమెరాలు పెట్టుకోవాలి. అది ఆర్థిక భారం అవుతుంది అనుకుంటే ఒక 4-5 షాపులు కానీ 10 షాపులు కానీ కంబైండ్ అయ్యి మెయిన్ జంక్షన్స్లో సీసీ కెమెరాలు పెట్టుకుంటే ఇటువంటి అఫెన్స్ అనేవి జరగవు. జరిగినా వారి యొక్క ప్రాపర్టీ అనేది మనం రికవరీ చేయడానికి కానీ దొంగల్ని పట్టుకోవడానికి కానీ ఎవరైతే అఫెండర్స్ ఉంటారో వాళ్ళని పట్టుకోవడానికి కానీ అవకాశం ఉంటుందని మీ ద్వారా ఇక్కడ ప్రధానికానికి వ్యాపారస్తులందరికీ తెలియజేస్తున్నాం. విజయనగరం జిల్లా సంతకవిటి మండలం పొనుగుటి వలస గ్రామ సమీప మామిడి తోటలో విద్యార్థులకు గంజాయి అమ్ముతున్నారంటూ వచ్చిన సమాచారం మేరకు సంతకవిటి పోలీసులు దాడులు నిర్వహించి పాలకొండకు చెందిన 4 యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 4.8 కేజీల గంజాయిని స్వాధీనపరుచుకొని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా రాజాం రూరల్ సిఐ ఉపేంద్ర మాట్లాడుతూ గంజాయి అమ్మినా, కొనినా, వాడినా కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. గంజాయికి అలవాటు పడితే జీవితాలు నాశనం అవుతాయని హితవు పలికారు. చాలా వరకు నేరాలు, ప్రమాదాలు మత్తు పదార్థాలు సేవించినప్పుడే జరుగుతున్నాయని స్పష్టం చేశారు. కాబట్టి యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు. నిన్నటి దినం సంతకవటి పోలీస్ స్టేషన్ పరిధిలో పొనుగుటి వలస గ్రామం చుట్టుపక్కల ఉన్నటువంటి మామిడి తోటలో ఒక 4 వ్యక్తులు గంజాయి అమ్మడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మాకు సమాచారం వచ్చింది. ఈ సమాచారం మేరకు ఎస్ఐ గారు వారి సిబ్బంది ఆ తోటలోకి వెళ్ళి అక్కడ దాడి చేయడం జరిగింది. ఈ క్రమంలో మాకు 4 వ్యక్తులు పట్టుబడ్డారు. 4 వ్యక్తులు కూడా పాలకొండకి చెందిన వ్యక్తులు. వీళ్ళ దగ్గర సుమారు 4 కేజీల 800 గ్రాముల వరకు 4 దగ్గర కూడా గంజాయిని పట్టుకోవడం జరిగింది. వీళ్ళు 4 వ్యక్తులు కూడా పొనుగుటి వలస బౌండరీలో ఉన్నటువంటి జిఎంఆర్ ఐటీ కాలేజ్, అదేవిధంగా ఇతర కాలేజీల విద్యార్థులకి అమ్మడానికి ప్రయత్నిస్తున్నట్టుగా పట్టుకోవడం అనేది జరిగింది. ఈ 4 దగ్గర నుంచి కూడా ప్రాపర్టీని సీజ్ చేసి అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం పంపించడం జరిగింది. అదేవిధంగా ఈ 4 వ్యక్తుల్లో 2 వ్యక్తులను గతంలోనే అరెస్ట్ చేయడం జరిగింది. ఈ దుర్గాప్రసాద్ అనే వ్యక్తిని సంతకవటి పరిధిలో ఒక కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా షేక్ రఫీ అనే ఒక వ్యక్తి కూడా రాజం టౌన్ పిఎస్ పరిధిలో అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ మీద షీట్స్ కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది. షీట్స్ లేని వాళ్ళ మీద షీట్స్ కూడా ఓపెన్ చేసి వాళ్ళ మీద ఇక్కడి నుంచి పూర్తిగా అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. సార్ వీళ్ళు గంజాయి ఎక్కడ పర్చేజ్ చేస్తున్నారు సార్? గంజాయి మనకి చుట్టుపక్కల ఉన్నటువంటి పార్వతీపురం, రాయగడ, ఒరిస్సాకి బార్డర్ కానుకొని ఉండడం వల్ల వీళ్ళు తీసుకొని అక్కడి నుంచి రావడం, ఇక్కడ ఇవ్వడం అనేది ప్రయత్నిస్తున్నారు. ఇందులో కూడా గంజాయిని పార్వతీపురంలో ఒక మహిళ వద్ద కొన్నట్టు తెలియజేశారు. వాళ్ళ గురించి కూడా మనం ఎంక్వైరీ చేస్తున్నాం. వాళ్ళు కూడా త్వరలోనే అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం.
సిరిసహస్ర రైజింగ్ ప్యాలెస్లో ఘనంగా వినాయక చవితి పూజలు. గణనాథుని ఆశీస్సులతో ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించిన చిన్న శ్రేణు. గజపతి నగరంలో అవగాహనాత్మకంగా న్యాయ సదస్సు. ప్రజలకు చట్టాలపై అవగాహన తప్పనిసరన్న న్యాయమూర్తి విజయ్ రాజ్ కుమార్. రాజాం పరిధిలో గంజాయి విక్రేతలను అరెస్టు చేసిన పోలీసులు. మాదక ద్రవ్యాల తరలింపుకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన సిఐ ఉపేంద్ర. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.